తదుపరి చెప్తాను. ప్రార్థన చేద్దాం. మీరందరూ ప్రార్థన చేశారు. మరలా తిరిగి ప్రార్థన చేద్దాం. మనం చేయవలసినటువంటిది ప్రార్థనే. దేవుని అడగటము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవాన్ని పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు ప్రభు నాయన, మరి గొర్రెల దొడ్డిలో నివాసం చేస్తున్నటువంటి దావీదుని తీసుకొచ్చి గొప్ప రాజును చేశావు. నా హృదయానుసారుడని మీరు సాక్ష్యం చెప్పారయ్యా, మీకు స్తోత్రాలు. అటు గొప్ప భాగ్యం నాయన, మరి సల్మాను సంతోషములు ఎక్కడో ప్రభు నాయన, మరి కూలి పని చేసుకుంటున్నటువంటి స్థితిలో వారు ఉండగా మీరు పిలిచారు, నీ పని కొరకు ఏర్పాటు చేసుకున్నారు. ఆత్మ భారము కలిగి ప్రభు ఈ కొచ్చెర్ల గ్రామంలో అనేక ఆత్మల రక్షణ కొరకు పనిచేసే పాత్రగా వారిని మీరు ఏర్పాటు చేసుకొని కొనసాగిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కొన్ని సంవత్సరాలు వారు సంతానం లేని వారు అయినప్పటికీ ప్రభువు నువ్వు గొప్ప దేవుడు నాయన. అద్భుతంగా ఆశ్చర్యకరంగా ప్రభువు నాయన వారి దాంపత్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని అయ్యా